డైటింగ్ అనే వర్డ్ చాలా విరివిగా వాడుతున్నాము. అసలు డైటింగ్ అంటే ఏంటి? డైటింగ్ అంటే ఫుడ్ మానేయడమా? డైటింగ్ అంటే రోజంతా ఉపవాసాలు చేయడమా? ఏం తీసుకోకుండా అసలు డైటింగ్ గురించి చెప్పండి. డైటింగ్ అంటే ఫుడ్ మానేయడం కాదు, మనం కంప్లీట్ స్టార్వ్ అయిపోవడం కాదు. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం మన ప్రతి మీల్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఒక 35%, ఫ్యాట్స్ ఒక 25-30%, మిగతా కార్బోహైడ్రేట్స్ ఒక 30-35%. ఇలా ప్రపోర్షనేట్గా మనం డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే మీరు ఏ మీల్ అంటే బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా ప్రోటీన్ తీసుకోవాలి, ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. దీన్ని బ్యాలెన్స్ డైట్ అంటారు. ఏదో కంప్లీట్గా తినకుండా మానేయడం, 16 అవర్స్ తినకుండా మానేయడం ఇలా కాదు. ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడం కోసం డైట్ ఎలా ఉండాలి? అసలు హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి? హెల్దీ వెయిట్ లాస్ కంటే హెల్దీ ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్. హెల్దీ వెయిట్ లాస్ అంటే ఓవరాల్గా మజిల్ కూడా లూజ్ అవుతారు వెయిట్ లాస్ అంటే. అలా కాదు, మజిల్ని మనం అలాగే ఉంచి ఫ్యాట్ని మాత్రం లూజ్ అయ్యేలాగా చేయాలంటే ఫ్యాట్ లాస్ అనే వర్డ్ ఇంకా బెటర్ టర్మ్ అనమాట హెల్దీ వెయిట్ లాస్కి. సో ఇది అవ్వాలి అంటే ఎప్పుడైనా మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అంటే మనం తీసుకునే క్యాలరీస్ కంటే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తాం. అంటే మన యాక్టివిటీస్ అనేవి ఎక్కువ ఉండాలి మనం తీసుకునే ఫుడ్ కంటే. అలా తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అవుతాం. సో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి, క్యాలరీ డెఫిసిట్ అవ్వడానికి ఎప్పుడైనా అది బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. నేను చెప్పినట్టు ఖచ్చితంగా దాంట్లో ప్రపోర్షనేట్గా మనకి ప్రోటీన్, ఫైబర్, ప్రోబయాటిక్ ఇవన్నీ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ప్రాపర్ ప్రపోర్షనేట్లో తీసుకొని క్యాలరీ డెఫిసిట్లో చూసుకుంటూ, అంటే వాటితో పాటు మనం కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. కొంతమందికి వెయిట్ లాస్ కాదు, వెయిట్ గెయిన్ అవ్వాలి. సో వాళ్ళు అన్ని ఇష్టం వచ్చినట్టు తింటే వెయిట్ గెయిన్ అయిపోతాం పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్టే అంటారా? హెల్దీ వెయిట్ గెయిన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెయిట్ గెయిన్ అంటే మెయిన్గా ఏంటంటే ఫ్యాట్ కంటే మజిల్ పార్ట్ అంటే మజిల్ పర్సంటేజ్ పెరగాలన్నమాట. సో అది ఎలా చేయాలి అంటే వెయిట్ గెయిన్లో క్యాలరీస్ సర్ప్లస్లో ఉండాలి. అలా అని ఫ్యాట్స్ ఎక్కువ పెట్టకూడదు. ఖచ్చితంగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ పెట్టాలి, ఓవరాల్ క్యాలరీస్ పెంచాలి. అలా మనం హెల్దీ వెయిట్ గెయిన్ని సాధించగలుగుతాం. ఓకే, హెల్దీ వెయిట్ గెయిన్ అంటే మజిల్ గెయిన్ అవ్వాలి. ఫ్యాట్ గెయిన్ కంటే కూడా మజిల్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అంతే, సింపుల్గా చెప్పాలి అంటే హెల్దీ వెయిట్ గెయిన్ అంటే మజిల్ గెయిన్ అవ్వాలి, హెల్దీ వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి. నైట్ టైం రైస్ తినాలా, రోటీ తినాలా? రైస్, రోటీ ఆల్మోస్ట్ క్యాలరీస్ చూసుకుంటే సిమిలర్గా ఉంటాయి. ఒక 50 గ్రామ్స్ రైస్ లేదా ఒక 50 గ్రామ్స్ రోటీ తీసుకుంటే మనకి, అంటే కుక్ చేయకముందు రెండిట్లో క్యాలరీస్ ఆల్మోస్ట్ 180 to 160 అంతే సిమిలర్ క్యాలరీస్ వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బెటర్ థింగ్ ఏంటంటే రోటీలో అయితే కొంచెం ఫైబర్ ఒక 5 to 7 గ్రామ్స్ ఉంటాయి. అంతేగాని రెండిట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఏది తీసుకున్నా మనం ఓవరాల్ డేలో క్యాలరీ డెఫిసిట్లో ఉంటేనే వెయిట్ లాస్ అవ్వగలుగుతాం, రాదర్ దెన్ జస్ట్ ఒక మీల్ అనేది డిసైడ్ చేయదు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ. సో నైట్ కొంచెం క్వాంటిటీస్లో రైస్ తినడం వల్ల పర్వాలేదంటారా? దానివల్ల ఏం వెయిట్ గెయిన్ ఉండదా? అలా ఏముండదు, నైట్ టైం కూడా రైస్ తీసుకోవచ్చు. అండ్ నా క్లయింట్స్కి కూడా నేను కంప్లీట్ రైస్ పెట్టి కూడా వాళ్ళని వెయిట్ లాస్ చేయొచ్చు. వెయిట్ లాస్ అంటే కంప్లీట్గా రైస్ మానేయడం కాదు. ఎస్, ఎందుకంటే కొంతమందికి రైసే తినాలని ఉంటుంది, చాలా రైస్ మీద చాలా ఇష్టం ఉంటుంది అనమాట. రైస్ తినకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకోరు. నైట్ టైం మనం ఏం తినాలి, ఎంత తినాలి, అంటే ఏ టైం వరకు తినొచ్చు, అది ఒకసారి మీరు చెప్తారా? నైట్ టైం తినడం అంటే డిన్నర్ చేయడము, మనం పడుకునే అట్లీస్ట్ ఒక 1 to 2 hours ముందే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే చాలా బెటర్. అది కూడా తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేయడం వల్ల మెయిన్గా ఏంటంటే క్యాలరీస్ కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది, దాంతోపాటు డైజెషన్ బెటర్గా అవుతుంది. అండ్ నైట్ టైం ఏంటంటే మరీ ఎర్లీగా అంటే ఒక 4 to 5 hours ముందే తీసుకున్నారనుకోండి, మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ సెకండ్ టైం ఆకలిస్తుంది, మిడ్ నైట్ క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఒక 1 to 2 hours మధ్యలో బఫర్ టైం పెట్టుకుంటే డైజెషన్ బెటర్గా ఉంటుంది, యాసిడ్ రిఫ్లెక్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఈ 1 to 2 hours కొంచెం మనం వాకింగ్ అవన్నీ చేయడం వల్ల క్యాలరీ ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. నైట్ టైం ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, దానివల్ల నిజంగా షుగర్ ఇంక్రీజ్ అవుతుందా? నైట్ టైం తీసుకునే ఫ్రూట్స్ అంటే అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ గ్లైసిమిక్ ఇండెక్స్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల నైటే కాదు ఏ టైంలో తీసుకున్నా కూడా షుగర్స్ అంత స్పైక్ అవ్వవు అనమాట. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ లైక్ యాపిల్, పొమగ్రనేట్, పప్పాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ సడన్గా స్పైక్ అప్ అవ్వకుండా మెయింటైన్ చేస్తాం. అంతేగాని ఓన్లీ నైట్ ఫ్రూట్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయని కాదు. వాటర్ కొంతమంది 3 liters తాగాలి, 5 liters తాగాలి అని, కొంతమంది ఏమో దాహం వేసినప్పుడే తాగాలి అంటారు. ఏది నిజం అంటారు? యూజువలీ ఒక మనిషికి అరౌండ్ 3.5 to 5 liters ఆఫ్ వాటర్ పర్ డే రిక్వైర్మెంట్ అవసరం, అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
కొన్ని కండిషన్స్లో అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, సికేడి అంటారు, ఇలాంటి వాళ్ళకి మాత్రం వాటర్ క్వాంటిటీ ఖచ్చితంగా ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్లో మాత్రమే తీసుకోవాలి. వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ మనం వాటర్ యాడిక్వేట్గా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. అంటే బాడీ వెయిట్ బట్టి వాటర్ తీసుకుంటారా? ఎస్ బాడీ వెయిట్ బట్టి వాటర్ తీసుకుంటారు. ఐడియల్గా ఒక అడల్ట్కి అయితే మనం 3.5 లీటర్స్ to 5 లీటర్స్ బట్టి చెప్తాం అనమాట. బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాం. అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? ఒకసారి వచ్చిన తర్వాత తగ్గనే తగ్గదు. అది తగ్గాలంటే ఏం చేయాలి? బెల్లీ ఫ్యాట్ అనేది ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఏమీ ఉండదు. ఓవరాల్గా బాడీ వెయిట్ తగ్గితే అప్పుడు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఏదైనా ఏంటంటే మెయిన్గా ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది తగ్గడానికి వెయిట్. సో వాళ్ళు ప్రాపర్గా డైట్ అవన్నీ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సపరేట్గా తగ్గడానికి అయితే ఏది ఉండదు. ఓవరాల్గా వెయిట్ లాస్లోనే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అంటే స్టమక్ ఎక్సర్సైజ్ వల్ల యూజెస్ ఉంటాయా? స్టమక్ ఎక్సర్సైజెస్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడం అనేది పెద్ద మిత్. అది అలా ఏం ఉండదు. ఓవరాల్గా బాడీ వెయిట్ తగ్గి దానికి తగ్గట్టు కోర్ స్ట్రెంగ్త్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ అలా సపరేట్గా చేసుకుంటూ ఉంటే ఓవరాల్గా బాడీ వెయిట్ తగ్గుతుంది. ఓవరాల్గా మజిల్ మాస్ అనేది పెరుగుతుంది. అంతేగాని ఓన్లీ స్టమక్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఏం తగ్గదు. ఇప్పుడు చిల్డ్రన్లో జంక్ ఫుడ్ అనేది చాలా ప్రాబ్లంగా తయారైంది. ఆ జంక్ ఫుడ్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? కిడ్స్లో జంక్ ఫుడ్, కిడ్స్లోనే కాదు పెద్దల్లో కూడా జంక్ ఫుడ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాము. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి? పిల్లల్లో జంక్ ఫుడ్స్ అంటే మెయిన్గా వీళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ లేదా షుగర్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి చైల్డ్హుడ్ ఒబేసిటీ లేదా చిన్న ఉన్నప్పుడే డయాబెటీస్ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం, సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసీజెస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే జంక్ పిల్లల్లో అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ వల్ల మన నర్వస్ సిస్టమ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అసలు నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా? కాఫీలో ఏంటంటే కెఫైన్ ఉంటుంది. సో ఆ కెఫైన్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో నర్వస్ స్టిమ్యులేషన్ అంటే నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి డే అంతా యాక్టివ్గా ఉన్నట్టు, నీరసం రాకుండా, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినట్టు కాకుండా కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్, కెఫైన్ వల్ల ఉంటుంది. కాఫీలో షుగర్స్ వేసుకోవడం వల్ల షుగర్కి అడిక్ట్ అవుతాము, మరి కెఫైన్కి కూడా అడిక్ట్ అవుతాము. అట్లా ఓవరాల్గా కాఫీకి ఎక్కువ అడిక్ట్ అవ్వడానికి రీజన్ అది. అండ్ టీలో ఏంటంటే టానిన్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా కొంచెం బ్రెయిన్లో వాసోడైలేటేషన్ అలాంటివి అవ్వడం. సో దానివల్ల డే మొత్తం వల్ల అలర్ట్ ఉండడం, లేదా ఏదైనా ఒక రోజు కాఫీ, టీ మానేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ నిద్ర రావడం లేదా నీరసంగా అనిపించడం, ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఆ టీతో పాటు ఇంకా బిస్కెట్స్ కూడా తింటాము, దానివల్ల దానికి ఎక్స్ట్రా మైదా అండ్ షుగర్స్ యాడ్ చేస్తున్నాం. 50+ ఉన్నవారు ఓవరాల్గా ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుంది? 50+ ఉన్న వాళ్ళు, 50+ అనే కాదు ఎవరైనా ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఓవరాల్గా వాళ్ళకి కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్, ఫైబర్, ప్రోబయాటిక్ ఇవన్నీ ప్రపోర్షనేట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. 50+ ఉన్న వాళ్ళకి ఇంకా ఫైబర్ క్వాంటిటీ అంటే మెయిన్గా 50+ ఉండి డయాబెటీస్ కానీ వేరే కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఫైబర్ క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది.